ఓకేనా. మనం ప్రీవియస్ క్లాస్ లో ప్లాంట్ నోమెన్కల్చర్ అలాగే బైనోమియల్ నోమెన్కల్చర్ గురించి చెప్పుకున్నాం అనమాట. వృక్షనామీకరణ అలాగే ద్వినామీకరణ గురించి అలాగే ఐసిబిఎన్ ఇంట్రడక్షన్ ఇది ప్రీవియస్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం. ఈ క్లాస్ లో వచ్చేసి ఐసిబిఎన్ అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి గురించి ఈ రోజు క్లాస్ లో నేర్చుకుందాం అమ్మా. ఓకేనా. ఐసిబిఎన్ అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి. అంతర్జాతీయ వృక్ష నామీకరణ ఓకేనా నియమావళి. ఐసిబిఎన్ అంటే అబ్రివేషన్ ఏంటమ్మా? ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినికల్చర్. ఓకేనమ్మా, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ ఆఫ్ నామినికల్చర్. ఓకేనా. దీనిని తెలుగులో అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి అంటారనమాట. ఓకేనా. అసలు ఐసిబిఎన్ అంటే ఏంటి? ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఐసిబిఎన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక మొక్కకు శాస్త్రీయ నామం పెట్టాలంటే, ఓకేనమ్మా, సైంటిఫిక్ నేమ్ అనేది పెట్టాలంటే ఈ ఐసిబిఎన్ సూత్రాల ఆధారం ప్రకారమే మనం ఒక మొక్కకి సైంటిఫిక్ నేమ్ అనేది ఇవ్వగలం. ఓకేనమ్మా. ఏదైనా ఒక మొక్కకు సైంటిఫిక్ నేమ్ పెట్టాలంటే ఐసిబిఎన్ సూత్రాల ఆధారంగా చేసుకునే ఆ మొక్కకి సైంటిఫిక్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. వివిధ రకాలైన మొక్కలు అనేవి భిన్న ప్రాంతాలలో విభిన్న పేర్లు ఉండవచ్చు. ఓకేనమ్మా. వివిధ రకాలైన మొక్కలు అనేవి భిన్న ప్రాంతాల్లో విభిన్న పేర్లు ఉండవచ్చు. అంటే ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క ప్రాంతంలో ఓకేనా రకరకాల పేర్లు అనేవి ఉండవచ్చు అన్నమాట. ఇంకా వివిధ ప్రాంతాలలో మొక్కల పేర్లు మారుతుంటే, అంటే ఒక ప్రాంతంలో ఒక పేరు ఇంకొక ప్రాంతంలో ఇంకొక పేరు, ఇలా మొక్కల పేర్లు మారుతుంటే వీటిని గురించి తెలుసుకోవడం చాలా మనకు కష్టం అవుతుంది కదా. ఓకేనా. అంటే మన ప్రాంతంలో ఒక నేమ్ అని పిలవచ్చు, వేరొక ప్రాంతంలో వేరొక నేమ్ పెట్టి పిలవచ్చు. అప్పుడు ఆ మొక్కల యొక్క పేర్లు మనం గుర్తించుకోవడం అంటే తెలుసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే, అందువల్ల అన్ని దేశాలలో ఒకే మొక్కకు ఒకే ఉండటం ఎంతైనా అవసరం అని కొంతమంది శాస్త్రవేత్తలు అనుకున్నారనమాట. ఓకేనా. అన్ని దేశాలలో ఒకే మొక్కకు ఒకే రకం పేరు ఉండటం ఎంతైనా అవసరం. ఇంకా వృక్ష శాస్త్రాన్ని ఏ అంటే మనం ఈ బాటనీ అనే సబ్జెక్ట్ ని ఏ భాషలో, అంటే తెలుగులో చదివినప్పటికీ హిందీలో చదివినప్పటికీ ఏ భాషలో చదివినప్పటికీ కూడా మొక్కల పేర్లు మాత్రమే ఏ భాషలో ఉండాలి? లాటిన్ భాషలోనే ఉంటాయి. ఓకేనమ్మా. మొక్కల పేర్లు మాత్రం ఎప్పుడు లాటిన్ భాషలో మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. మొక్కల పేర్లు లాటిన్ భాషలో ఉంటాయి అన్నమాట. ఇంకా మొక్కలకు ద్వినామీకరణ చేయటానికి, అంటే మొక్కలకి ద్వినామీకరణం అంటే ప్రజాతి పేరు జాతి పేరు అంటే రెండు పేర్లు ఉంటాయి కదా, ఈ రెండు పేర్లు పెట్టడానికి గాస్పర్డ్ బాహిన్ అనే శాస్త్రవేత్త పునాది వేశాడు. ఓకేనమ్మా. గాస్పర్డ్ బాహిన్ అనే శాస్త్రవేత్త పునాది వేసిన దానిని అన్ని మొక్కలకు నియమబద్ధంగా, అంటే దానిని అంటే ఈ ద్వినామీకరణ విధానాన్ని అన్ని మొక్కలకు నియమబద్ధంగా, అంటే మొదటిసారి సైంటిస్ట్ నేమ్ చెప్పండి. గాస్పర్డ్ బాహిన్. రాస్తానమ్మా. ఓకేనమ్మా. గాస్పర్డ్ బాహిన్. ఓకేనా. ఈయన ద్వినామీకరణ చేయడానికి మొట్టమొదటిగా పునాది వేసిన శాస్త్రవేత్త ఎవరంటే ఈ గాస్పర్డ్ బాహిన్. ఓకేనా. ఈయన పునాది వేసిన తర్వాత ఈ ద్వినామీకరణ విధానాన్ని అన్ని మొక్కలకు నియమబద్ధంగా మొదటిసారి, అంటే అన్ని మొక్కలకు వర్తింపజేసేలాగా మొదటిసారి లినేయస్, ఓకేనా, లినేయస్ తను రచించిన
ఏ గ్రంథంలో రాశాడని చెప్పాను? లినేయస్ రచించిన గ్రంథం ఏంటి? చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. దినామికరణ చెప్పినప్పుడు చెప్పాను. అమ్మ గుర్తుందా? లినేయస్ తను రచించిన గ్రంథం పేరేంటి? స్పీసిస్ ప్లాంటారం. అవునమ్మా. ఓకేనా? లినేయస్ తను రచించిన స్పీసిస్ ప్లాంటారం. ఓకేనా? ప్లాంటారం అనే గ్రంథంలో ఈ దినామికరణ విధానం గురించి అందులో పొందుపరిచాడు. ఓకేనా? కానీ వివిధ దేశాలలో కొత్త ప్రాంతాలలో పరిశోధనల వల్ల ఎప్పటికప్పుడు వృక్ష శాస్త్రజ్ఞులు కొత్త మొక్కలను కనుగొనటం, వాటికి పేర్లు పెట్టడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు వివిధ దేశాల్లో ఇంకా కొత్త ప్రాంతాల్లో, తెలియని కొత్త ప్రాంతాల్లో, అంటే చాలా మంది సైంటిస్టులు ఏం చేస్తారు? పరిశోధన చేస్తారు కదా. పరిశోధన చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఒక కొత్త మొక్కలను అనేది కనుగొంటారు. కనుగొని వాటికి పేర్లు పెట్టడం జరుగుతుంది. అప్పట్లో పేర్లు పట్టడానికి ఒక అంతర్జాతీయ నియమావళి అనేది లేదు. అంటే ఇంకా పూర్వం ఇలా పేర్లు పెట్టడానికి ఐసిబిఎన్ అనేది ఏమీ లేదన్నమాట. ఇలా ఈ నియమావళి లేకపోవడం వల్ల ఏమైందంటే ఒక దేశంలో ప్రచురించబడిన మొక్కల పేర్లు వేరొక దేశంలో తెలియడానికి సరైన అవకాశాలు అనేవి ఉండేవి కావన్నమాట. ఓకేనా? ఇప్పుడు మన దేశంలో ఏదైనా ఒక మొక్కని ప్రచురించబడింది అంటే ఏదైనా మొక్కకు పేరు పెట్టాం. ఓకేనా? అది వేరొక దేశంలో తెలియడానికి పూర్వం సరైన అవకాశాలు లేవు. అందువల్లనే చూడండి, ఇప్పుడు ఒక ప్లాంట్ నేమ్ రాస్తున్నాను. సైనోడన్ ఓకేనమ్మా. సైనోడన్ డైకాట్లెన్ అనే ఇది ఏ జాతికి చెందిన మొక్క అంటే ఇది గడ్డి మొక్కకు చెందింది. ఓకేనమ్మా. ఈ మొక్క గడ్డి మొక్కకు చెందింది అనమాట. ఇప్పుడు ఈ మొక్కకి ఒకరికి తెలియకుండా పేర్లు పెట్టడం వల్ల మొత్తం అంటే ఒకరికి తెలియకుండా అంటే ఒక శాస్త్రవేత్తకి తెలియకుండా ఇంకొక శాస్త్రవేత్త అంటే మన దేశంలో ఒక పేరు పెడితే వేరొక దేశంలో ఇంకొక పేరు, ఇంకా వేరొక ప్రాంతంలో ఇంకొక పేరు, అలా పెట్టడం వల్ల అంటే ఒకరికి తెలియకుండా ఒకరు పేర్లు పెట్టడం వల్ల దీనికి మొత్తం ఎన్ని పేర్లు ఉన్నాయంటే 23. ఎన్ని ఉన్నాయమ్మా? 23 పేర్లు వచ్చేసాయి అన్నమాట దీనికి. ఇలా 23 పేర్లు అంటే 23 పేర్లు మనం గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం ఉంటుంది కదా. కాబట్టి ఇలా చాలా పేర్లు ఉండకుండా ఒకే పేరు ఉండాలంటే అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి ఉండాలని శాస్త్రజ్ఞులు గుర్తించారన్నమాట. ఓకేనా? ఇలా అంటే చాలా పేర్లు అనేవి ఉన్నాయి. ఈ చాలా పేర్లు గుర్తుపెట్టుకోవడం మనకు చాలా కష్టం. ఓకేనా? కాబట్టి ఇంకా ఇలా ఇన్ని పేర్లు ఉండకుండా ఒక మొక్కకు ఒకే పేరు ఉండాలంటే దానికి ఐసిబిఎన్ అనేది ఉండాలని శాస్త్రజ్ఞులు గుర్తించారనమాట. ఓకేనా? గుర్తించిన తర్వాత ఫస్ట్ ఏం చేశారంటే ఐబిసి అంటే ఇంటర్నేషనల్ ఓకేనమ్మా ఇంటర్నేషనల్ బొటానికల్ కాంగ్రెస్. ఓకేనమ్మా ఇంటర్నేషనల్ బొటానికల్ కాంగ్రెస్ ఐబిసి. వీళ్ళు ఏం చేశారంటే ప్యారిస్ లో అంటే ఇంటర్నేషనల్ బొటానికల్ కాంగ్రెస్ ఎక్కడ ఈ మీటింగ్ జరిగిందంటే ప్యారిస్ లో. ఓకేనమ్మా ప్యారిస్ లో ఎప్పుడంటే 1867లో. ఓకేనమ్మా 1867లో అక్కడ ఒక మీటింగ్ జరిగింది. నెక్స్ట్ వియన్నాలో ఎప్పుడంటే 1905
నెక్స్ట్ కేంబ్రిడ్జ్. ఓకేనా. నెక్స్ట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో 1930లో. అలాగే ఆమ్స్టర్డామ్, ఓకేనమ్మా, ఆమ్స్టర్డామ్. ఇంకా స్టాక్ హోమ్, ఆమ్స్టర్డామ్ లో వచ్చేసమ్మా 1935. ఓకేనమ్మా. స్టాక్ హోమ్ లో వచ్చేసి 1955. ఇంకా నెక్స్ట్ లెనిన్గ్రాడ్ లో వచ్చేసి 1972. ఇలాగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ఈ మీటింగ్ అనేది జరిగేదన్నమాట. ఓకేనా. ఐసిబిఎన్ మీటింగ్ అనేది జరిగేదన్నమాట. ఈ మీటింగ్స్ లో అంతర్జాతీయ నియమావళులను పునఃపరిశీలన చేసేవారు. ఓకేనమ్మా. ఈ అన్ని మీటింగ్ లో కూడా ఈ అంతర్జాతీయ నియమావళులను పునఃపరిశీలన చేసేవారు అన్నమాట. దీనిని వీటన్నిటిని కూడా ఏమంటారంటే దీనిని లెనిన్ గ్రాడ్ కోడ్ అంటారు అనమాట. వీటిని లెనిన్ ఓకేనమ్మా, లెనిన్ గ్రాడ్ కోడ్ అంటారు. దీనికి ఎఫ్ఏ స్టాప్లు, దీనికి ఎఫ్ఏ స్టాప్లు అనే శాస్త్రవేత్త దీనికి సంపాదకుడు. ఓకేనమ్మా, దీనికి సంపాదకుడు. దీనిలోని నియమావళి అంశాలను తెలుసుకోవాలంటే, అంటే ఐసిబిఎన్ లో ఉన్న అన్ని నియమావళిని గురించి తెలుసుకోవాలంటే ప్రత్యేక కృషి అనేది అవసరం అన్నమాట. ప్రత్యేక కృషి అనేది అవసరం. దీనిలో ఏముంటాయంటే ఈ ఐసిబిఎన్ లో చాప్టర్స్, ఓకేనమ్మా, చాప్టర్స్, ఇంకా సెక్షన్స్, ఓకేనమ్మా, సెక్షన్స్, ఇంకా ఆర్టికల్స్, ఇంకా రికమెండేషన్స్, ఓకేనా. అంటే ఈ ఐసిబిఎన్ లో చాలా అంశాలు ఉంటాయి అన్నాను కదా. అవన్నీ ఏంటంటే దీనిలో ఉన్నవి, దీంట్లో ఐసిబిఎన్ లో చాప్టర్స్ ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి, ఇంకా ఆర్టికల్స్ ఉంటాయి, ఇంకా రికమెండేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం అమలులో ఉన్న ఐసిబిఎన్ ని, అంటే ఇప్పటికి ప్రస్తుతానికి అమలులో ఉన్న ఐసిబిఎన్ ఏమంటారంటే టోకియో కోడ్ గా, ఓకేనమ్మా, టోకియో కోడ్ గా 1994 లో ఇవ్వబడింది. ఓకేనా. ఈ ప్రస్తుతము అమలులో ఉన్న ఐసిబిఎన్ ని టోకియో కోడ్ 1994 లో ఇవ్వబడింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ సాధారణంగా ఒక కుటుంబం పేరు
దానిలో నియమబద్ధంగా ఉన్న ప్రజాతిని బట్టి వస్తుంది. ఓకేనమ్మా. సాధారణంగా ఏదైనా ఒక కుటుంబం ఉంటుంది కదమ్మా. ఇప్పుడు ఆ కుటుంబం పేరు దానిలో నియమబద్ధంగా ఉన్న ప్రజాతిని బట్టి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు కుటుంబం పేరు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజాతిని బట్టే కుటుంబానికి పేరు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రోజా అని తీసుకున్నానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ రోజా. ఈ రోజా నుండి ఏమొచ్చింది? ఈ రోజా నుండి ఓకేనా రోజా, రోజీ, ఏసీఏ. ఓకేనా. అంటే చూడండి, ప్రజాతిని బట్టి మనకి ఏమొచ్చింది? కుటుంబం పేరు వస్తుంది అనమాట. సాధారణంగా ఒక కుటుంబం పేరు దానిలో నియమబద్ధంగా ఉన్న ప్రజాతిని బట్టి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోజా నుండి రోజీ, ఏసీఏ. ఇంకా సాలిక్స్ నుండి అమ్మ చూడండి, లాస్ట్ లో ఎప్పుడు సిఈఏఈ వస్తుంది. ఓకేనా. సిఈఏఈ. చూడండి, సాలిక్స్ నుండి సాల్సికేసిఏ. నెక్స్ట్ అనోనేసిఏ. అనోనా నుండి ఓకేనమ్మా. ఇది అర్థమైంది కదా. అనోనేసిఏ. ఇంకా అనేక ఎగ్జాంపుల్ ఈటీసీ. ఓకేనమ్మా. ఈటీసీ ఎక్సెట్రా. కానీ చూడండి, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, కానీ ఎప్పుడంటే ఒక కుటుంబం పేరు బట్టి నుంచి ఒక కుటుంబం పేరు దానిలో నియమబద్ధంగా ఉన్న ప్రజాతిని బట్టి వస్తుందని చెప్పాను కదా. కానీ పూర్వం ఎలా జరిగిందంటే డ్రీమైస్. ఓకేనమ్మా. డ్రీమైస్. ఈ డ్రీమైస్ కు మరొక పేరైనా ఏంటి? దీనికి మరొక పేరు, ఆ ప్లాంట్ కి మరొక పేరు ఏంటంటే వింటెరా. ఓకేనా. ఈ వింటెరా నుండి వింటరేసియే అని పేరు వచ్చింది అన్నమాట. చూడండి, ఇందాక నేను ఏం చెప్పాను? అనోనా నుండి అనోనేసి వచ్చింది. కానీ ఇంతకు ముందు ఎలా జరిగింది? డ్రీమ్స్ కు మరొక పేరైన వింటెరా నుండి వింటరేసి అని పేరు వచ్చింది. అది సరి అయినది కాను. ఇది అంటే ఈ పద్ధతి సరి అయినది కానప్పటికీ అపెండిక్స్ 2, ఓకేనమ్మా, అపెండిక్స్ 2లో ప్రత్యేకంగా అంగీకరింపబడినది. అంటే స్పెషల్ కన్జర్వ్డ్ నేమ్స్. ఓకేనమ్మా. అంటే అపెండిక్స్ 2లో ప్రత్యేకంగా అంగీకరింపబడిన స్పెషల్ కన్జర్వ్డ్ నేమ్స్ లో వాటిలో ఈ డ్రీమ్స్ నుండి వింటేరా నుండి వింటరేసి అనే పేరు వచ్చింది కదా. ఈ స్పెషల్ కన్జర్వ్డ్ నేమ్స్ లో ఇది ఉంచబడింది అన్నమాట. కొన్ని కుటుంబాల పేర్లు వాటి సహజ వర్ణానికి సంబంధించినవిగా ఉంటాయి. ఇవి ఎక్కువ వ్యాప్తంగా ఉండటం వల్ల ఆల్టర్నేట్ నేమ్స్ గా అంగీకరింపబడ్డాయి. అంటే చూడండి, కొన్ని కుటుంబాల పేర్లు వాటి సహజ వర్ణనకు సంబంధించి అంటే సహజ వర్ణానికి సంబంధించినవిగా ఉంటాయి. ఇలా ఎక్కువగా ఉండటం వల్ల ఆల్టర్నేట్ నేమ్స్ గా ఇవి అంగీకరింపబడ్డాయి అన్నమాట. ఈ కుటుంబాలకు కూడా చివర ఏసీఏ ఉండేటట్లుగా కొత్త పేర్లు ఇవ్వబడతాయి అన్నమాట. ఓకేనా. ఈ కుటుంబాలన్నిటికి కూడా చివర ఏసీఏ అంటే చూడండి, ఏసీఏ అంటే ఏమొస్తాయి? చూడండి, ఎప్పుడు ఇలాగే వస్తాయి మనకి. అన్ని కుటుంబాలకి చివరన ఏసీఏ చివర ఉండేటట్లు కొత్త పేర్లు ఇవ్వబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ రాస్తున్నాను. క్రూసిఫెరే. క్రూసిఫెరీ. ఈ క్రూసిఫెరీకి ఏమిచ్చారు? బ్రాసి
కే బ్రాసికేసియే. బ్రాసికేసియే నుంచి కుటుంబం ప్రజాతి బ్రాసికేసి. ఓకేనా, ఇలా ఇలా అన్నమాట. ఓకేనా, క్రూసిఫెరే నుంచి ఏమొచ్చింది బ్రాసికేసియే. బ్రాసికేసియే నుంచి బ్రాసికేసి. ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొకటి ఏంటి పాపిలి యోనేసి. ఓకేమ్మా, పాపిలి యోనేసి. దీని నుంచి ఫ్యాబేసియే. ఫ్యాబేసియే అండ్ ఫ్యాబేసి. ఓకేనమ్మా, అంటే ప్రతి దానికి చివరి ఏమొచ్చేటట్లు చేశారు ఏసిఏ. ఓకేనా, నెక్స్ట్ టైప్స్ మెథడ్. సైడ్ పెట్టుకోండి. టైప్స్ అండ్ మెథడ్. ఐసిబిఎన్ లో క్రింది ప్రధాన అంశాలు అనేవి ఉన్నాయి. అంటే ఈ టైప్స్ ఆఫ్ మెథడ్స్ లో మనకి 6 టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయమ్మా. ఎన్ని ఉన్నాయి 6. ఆ 6 ఏంటంటే 1 by 1 రాసుకోండి. ఫస్ట్ 1 6 ఉన్నాయి కదా, 1 by 1 రాసుకోండి. హోలోటైప్, మీ తెలుగులో రాసుకోండి అమ్మా. హోలోటైప్, ఐసోటైప్, హోలోటైప్, ఐసోటైప్, ఇంకా పారాటైప్, నియోటైప్, ఓకేనమ్మా, నియోటైప్, సింటైప్, లికోటైప్. ఓకేనమ్మా, ఈ 6 టైప్స్ అన్నమాట. టైప్స్ ఆఫ్ మెథడ్స్ లో ఈ 6 టైప్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ అమ్మా అర్థమవుతుందా? లాస్ట్ ఒకసారి మళ్ళీ చెప్పండి. లికోటైప్ అమ్మా. చూడండి, ఫస్ట్ నుంచి 1 by 1 చెప్తున్నా. టైప్స్ ఆఫ్ మెథడ్స్ లో 6 టైప్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ 1 హోలోటైప్, సెకండ్ 1 ఐసోటైప్, థర్డ్ 1 పారాటైప్. ఓకేనమ్మా, ఫోర్త్ 1 నియోటైప్, NEO నియోటైప్. నెక్స్ట్ ఫిఫ్త్ 1 సింటైప్, SYNTYP సింటైప్. నెక్స్ట్ సిక్స్త్ 1 లికోటైప్, LECO లికోటైప్. ఓకేనమ్మా, వీటన్నిటి గురించి నేను 1 by 1 చెప్తాను. హోలోటైప్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకేనమ్మా, హోలోటైప్, ఐసోటైప్. ఓకేనా, ఫస్ట్ హోలోటైప్ అంటే ఏంటంటే ఇప్పుడు కర్త వర్ణనకు ఆధారమైన మొక్కను హోలోటైప్ అంటారు. ఓకేనమ్మా, అర్థమైందా? ఇప్పుడు ఎవరైతే కర్త ఉన్నాడో, కర్త అంటే ఎవడు? ఎవరైనా శాస్త్రజ్ఞుడు. ఓకేనా, శాస్త్రజ్ఞుడిని ఇక్కడ మనం కర్త అంటున్నాం. ఒక కర్త వర్ణనకు ఆధారమైన మొక్కను ఏమంటారంటే హోలోటైప్ అంటారనమాట. ఓకేనా, అర్థమైందా? కర్త వర్ణనకు ఆధారమైన మొక్కను హోలోటైప్ అంటారనమాట. అంటే ఒకసారి సేకరించిన మొక్కలలో ఒక దానిని హోలోటైప్ గా గుర్తిస్తారనమాట. ఒకసారి సేకరించిన మొక్కలలో ఒక దానిని హోలోటైప్ గా గుర్తిస్తారు. ఓకేనా,
ఇలా గుర్తించిన మొక్క ఒకవేళ ఇది హెర్బేరియం మొక్క అయిన ఎడల, ఇది హెర్బేరియం మొక్క అయిన ఎడల కర్త పేరు, దానిని సేకరించిన నెంబర్ను తెలుపవలను. ఓకేనా? కర్త పేరు, ఓకేనా, కర్త పేరు, దానిని సేకరించిన నెంబర్ను తెలపవలను అనమాట. దీనిని హోలోటైప్ అంటారు. అమ్మ అర్థమైందా హోలోటైప్ అంటే? అమ్మాయిలు అమ్మ మాట్లాడండి రా, అర్థమైందా? అర్థమైంది మేడం. ఓకే. నెక్స్ట్ సెకండ్ టైప్ ఏంటి? ఐసోటైప్. ఐసోటైప్ అంటే ఏంటంటే ఇది హోలోటైప్ తో పాటు సేకరించిన వేరొక మొక్క ఒకేసారి 4 స్పెసిమెన్స్ ను కర్త సేకరిస్తే, అంటే మనం కానీ ఇప్పుడు హెర్బేరియం కోసం ఓకేనా ఏదైనా సింగిల్ ఒక మొక్కతో పాటు ఇంకా వేరొక మొక్కలు ఒకేసారి అంటే 4 మొక్కల్ని ఓకేనమ్మా ఒకేసారి 4 స్పెసిమెన్స్ ను కర్త సేకరిస్తే, కర్త అంటే ఎవరైతే సేకరిస్తున్నాడో వాళ్ళని కర్త అంటారు అనమాట. కర్త సేకరిస్తే వాటిలో ఒకటి హోలోటైప్ గాను మిగతావి ఐసోటైప్ గాను గుర్తిస్తారనమాట. ఓకేనా? ఐసోటైప్ అంటే ఏంటో మళ్ళీ చెప్తాను చూడండి. ఇది హోలోటైప్ తో పాటు సేకరించిన వేరొక మొక్క ఒకేసారి 4 స్పెసిమెన్స్ ను కర్త సేకరిస్తే వాటిలో ఒకటి హోలోటైప్ గాను మిగతావి ఐసోటైప్ గాను గుర్తిస్తారనమాట. దీనిని ఐసోటైప్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? పారాటైప్. పారాటైప్ పారాటైప్ అంటే ఏంటి? ఇప్పుడు హోలోటైప్ ను పోలిన మొక్కలను కర్త వేరొక సమయంలో సేకరించిన, ఉదాహరణకు పుష్పాలతో ఉన్నది హోలోటైప్ అయిన తరువాత ఫలాలతో ఉన్నది పారాటైప్ అవుతుంది. చూడండి, ఇప్పుడు హోలోటైప్ ను పోలిన మొక్కలను కర్త వేరొక సమయంలో సేకరించాడు. అంటే ఎప్పుడు సేకరించాడు? ఒకసారేమో పుష్పాలతో ఉన్నప్పుడు సేకరించాడు, రెండోసారేమో ఫలాలతో ఉన్నప్పుడు సేకరించాడు అనమాట. ఇలా పుష్పాలతో ఉన్నప్పుడు సేకరించిన దానిని హోలోటైప్ గాను, తర్వాత ఫలాలతో ఉన్నప్పుడు సేకరించి దాన్ని పారాటైప్ గాను అవుతుంది అన్నమాట. పారాటైప్ అంటారు. అమ్మ అర్థమైందా? అమ్మాయిలు అర్థమైందమ్మా? మీ వాయిస్ అసలు నాకు సరిగ్గా వినిపించట్లేదంటమ్మా. సరే, అర్థమైంది కదా? మళ్ళీ చెప్తాను చూడండి. పారాటైప్ అంటే హోలోటైప్ ను పోలిన మొక్కలను కర్త వేరొక సమయంలో సేకరించిన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుష్పాలతో ఉన్నప్పుడు ఒకసారి సేకరించాడు, ఫలాలతో ఉన్నప్పుడు ఒకసారి సేకరించాడు. ఓకేనా? ఫస్ట్ టైం అంటే పుష్పాలతో ఉన్నప్పుడు సేకరించిన దాన్ని హోలోటైప్ అన్నారు, తరువాత ఫలాలతో ఉన్నప్పుడు సేకరించిన దానిని పారాటైప్ అన్నాడు అనమాట. ఓకేనా? ఇది పారాటైప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 4th వన్ ఏంటి? నియోటైప్. ఓకేనమ్మా? నియోటైప్ అంటే ఏంటంటే మొట్టమొదట వర్ణనకు ఆధారమైన మొక్కలన్నీ పోతే కొత్తగా నామీకరణకు ఆధారముగా ఎన్నుకోబడ్డది, దానిని నియోటైప్ అంటారు. మళ్ళీ చెప్తున్నా చూడండి. మొట్టమొదట వర్ణనకు ఆధారమైన మొక్కలన్నీ పోతే, అంటే మొట్టమొదట వర్ణించేస్తాం, ఆధారమైన మొక్కలన్నీ పోతే అవన్నీ తీసేసిన తర్వాత ఇంకా అవి కాకుండా ఇంకేమన్నా కొత్తగా నామీకరణకు ఆధారంగా ఎన్నుకోబడ్డ వాటిని ఏమంటారంటే నియోటైప్ గా
నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకో. నెక్స్ట్ ఏంటి? సిన్ టైప్. నేను వాటర్ తాగుతానమ్మా, సర్లే. ఓకేనమ్మా? సిన్ టైప్, సిన్ టైప్, సిన్ టైప్. సిన్ టైప్ అంటే ఏంటంటే అంటే ఒక కర్త ఒక నూతన మొక్కకు పేరు ప్రతిపాదించినప్పుడు హోలోటైప్ నిర్ణయించిన సందర్భంలోను తాను సేకరించిన మొక్కలన్నింటినీ తన మొక్క వర్ణన ప్రచురణలో కనుక వివరిస్తే దానికి సంబంధించి పరిరక్షితమైన మొక్కలన్నింటినీ సిన్ టైప్లు అంటారనమాట. ఇప్పుడు చూడండి, ఎవడైనా ఒక నూతన మొక్కకు పేరు ప్రతిపాదించాడు. ఇలా పేరు ప్రతిపాదించినప్పుడు ఏదైతే హోలోటైప్ నిర్ణయించిన సందర్భంలోనే, అంటే ఒక మొక్కను హోలోటైప్ గా నిర్ణయించాడు, ఆ సందర్భంలోనే ఇంకా మొక్కలు ఉంటాయి కదా, ఇంకా సేకరించి తన మొక్క వర్ణన ప్రచురణలో కనుక వివరిస్తే, అంటే ఆ మొక్కతో పాటు మిగిలిన సేకరించిన మొక్కలు కూడా కనుక వివరిస్తే దానికి సంబంధించిన అంటారా టైప్ అంటే అర్థమైంది? సిన్ టైప్. మేడం వాయిస్ కట్ అయిపోతుంది మేడం. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఎస్ మేడం. అమ్మాయిలు ఇప్పుడు వినిపిస్తున్నారా? వినిపిస్తుంది అంటే మేడం. మళ్ళీ చెప్తాను చూడండి. ఓకే. ఒక కర్త ఒక నూతన మొక్కకు పేరు ప్రతిపాదించినప్పుడు, ఓకేనమ్మా, ఒక నూతన మొక్కకు పేరు పెట్టినప్పుడు హాలోటైప్ నిర్ణయించిన సందర్భంలోనే, అంటే ఒక మొక్కను సేకరించాడు, ఆ మొక్కకు పేరు పెట్టాడు, దానిని హాలోటైప్ గా నిర్ణయించాడు. ఆ సందర్భంలోనే ఏం చేశాడు, ఇంకా ఆ మొక్కతో పాటు ఇంకా కొన్ని మొక్కలు సేకరిస్తాడు కదా, ఇంకా తాను సేకరించిన మొక్కలన్నింటినీ తన మొక్క వర్ణన ప్రచురణలో, ఓకేనా, తన మొక్క వర్ణన ప్రచురణలో కనుక వివరిస్తే, ఓకేనమ్మా, వివరిస్తే దానికి సంబంధించి పరిరక్షితమైన మొక్కలన్నింటినీ సిన్ టైప్లు అంటారు. పరిరక్షితమైన మొక్కలన్నింటినీ సిన్ టైప్లు అంటారమ్మా. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి? లికోటైప్. ఓకేనమ్మా? లికోటైప్. లికోటైప్ అంటే ఏంటంటే, ఇప్పుడు కర్త హోలోటైప్ ను గుర్తించకపోతే మొదట వర్ణింపబడిన దానికి, అంటే ఇప్పుడు హోలోటైప్ ను గుర్తించలేదమ్మా కర్త, అప్పుడు మొదట వర్ణింపబడిన దానికి
ఆధారమైన వాటి నుండి ఒక దానిని లికోటైప్ గా పరిగణిస్తారు. ఓకేనమ్మా. కర్త హోలోటైప్ ను గుర్తించకపోతే మొదట వర్ణింపబడిన దానికి ఆధారమైన వాటి నుండి ఒక దానిని లికోటైప్ గా పరిగణిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, పారిస్ కోడ్ లో ఆర్టికల్ 35 ప్రకారం కర్త హోలోటైప్ ను సూచిస్తే గాని వర్గం ఆమోదయోగ్యం కాదన్నమాట. ఓకేనమ్మా. సూచిస్తే పారిస్ కోడ్ లో ఆర్టికల్ 35 ఏం చేస్తుందంటే 35 ప్రకారం కర్త హోలోటైప్ ను సూచిస్తే గాని వర్గం టాక్సాన్ ఆమోదయోగ్యం కాదన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడతో ఏమైందంటే ఈ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఓకేనమ్మా. టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఐసిబిఎన్ లో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ అమ్మా మేడం నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ అమ్మా, కర్త పేరు సూచించడం. ఓకేనమ్మా. నెక్స్ట్ ఏంటంటే కర్త పేరు సూచించడం, సైడ్ హెడ్డింగ్. ఇప్పుడు ఒక మొక్కను తీసుకున్నాం కదమ్మా. ఆ ఒక మొక్కకు ముందుగా ప్రజాతి పేరు ఉంటుందని చెప్పాను. ఓకే. దినామీకరణలో ముందేముంటుంది? ప్రజాతి పేరు ఉంటుంది, తర్వాత జాతి పేరు ఉంటుంది. కానీ కర్త పేరు సూచించడం అంటే ఏంటంటే ఒక మొక్కకు ప్రజాతి పేరు తరువాత జాతి పేరు ఉంటాయి అన్నమాట. జాతి పేరు తరువాత కర్త పేరు అనేది ఉండాలన్నమాట. ఓకేనా. ఒక ప్లాంట్ కి ఫస్ట్ ఏముండాలి? ప్రజాతి పేరు, నెక్స్ట్ జాతి పేరు, తర్వాత ఏముండాలి? కర్త పేరు ఉండాలన్నమాట. ఓకేనా. కర్త పేరు అమ్మా అర్థం కావట్లేదా? అర్థమవుతుంది మేడం. అమ్మాయిలు అర్థమవుతుంది మేడం. ప్లాంట్ కి ఒక ఓకే మొక్కకు ముందుగా ఏముండాలి? ప్రజాతి పేరు ఉండాలి, జాతి పేరు ఉండాలి, జాతి పేరు తర్వాత చివరిలో ఏముండాలి? కర్త పేరు అనేది ఉండాలన్నమాట. కర్త పేరు మనకి ఫుల్ పేరు పెట్టాల్సి లేదమ్మా. కర్త పేరు అంటే చిన్నగా సంక్షిప్తంగా ఓకేనా, సంక్షిప్తంగా సూచించవచ్చు అనమాట కర్త పేరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలా అంటే మీకు రాసి చూపిస్తాను అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అనోనా లిన్ అనగా అనోనా ప్రజాతిని మొదటిసారిగా లినేయస్ వర్ణించాడు అనమాట. ఓకేనా. అనోనా అనే ప్రజాతిని మొదటిసారిగా ఏ శాస్త్రవేత్త వర్ణించాడంటే లినేయస్ అనే శాస్త్రవేత్త వర్ణించాడు అనమాట. ఇప్పుడు ఒక కర్త పేరు పెట్టి
అంటే ఇప్పుడు ఏదైనా ఒక మొక్కకు ఒక కర్త అనేవాడు పేరు పెట్టాడు. ఒక మొక్కకు కర్త పేరు పెట్టి సరి అయిన విధానంలో దానిని ప్రచురింపకపోతే, అంటే నాట్ వైడ్లీ పబ్లిష్డ్, అంటే వైడ్లీ అది పబ్లిష్ అవ్వకపోతే కనుక వేరొక కర్త దానిని నియమావళి ప్రకారంగా, ఏ నియమావళి, ఐసిబిఎన్ నియమావళి ప్రకారంగా ప్రచురిస్తే, ఎవరైతే ఇప్పుడు మొదటి ఒక కర్త ఉన్నాడు కదమ్మా, ఆ కర్త పేరు తర్వాత ఈఎక్స్ అని రాసి, ఓకేనమ్మా, ఆ కర్త పేరు తర్వాత ఈఎక్స్ అని రాసి రెండవ కర్త పేరు అనేది రాస్తారన్నమాట. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక మొక్కకు ఒక కర్త పేరు పెట్టి దానిని సరి అయిన విధానంలో ప్రచురింపకపోతే, అంటే నాట్ వైడ్లీ పబ్లిష్డ్, ఓకేనా, ప్రచురింపకపోతే దానిని వేరొక కర్త నియమావళి ప్రకారం, ఏ నియమావళి అంటే ఐసిబిఎన్ నియమావళి ప్రకారంగా ప్రచురిస్తే మొదటి కర్త పేరు తరువాత ఈఎక్స్ అని రాసి రెండవ కర్త పేరు రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎగ్జాంపుల్ రాసి చూపిస్తానమ్మా, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కప్పారిస్ లాసియాంతా, ఓకేనమ్మా, కపారిస్ లాసియాంతా. ఇంకా ఉంది బిఆర్ ఈఎక్స్ డిసి, ఓకేనమ్మా. ఇది ఒక ప్లాంట్ నేమ్ అన్నమాట, కప్పారిస్ లాసియాంతా ఆర్బిఆర్ ఈఎక్స్ డిసి. ఇక్కడ ఆర్బిఆర్ అంటే రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ అనమాట. ముందుగా దేనికి కప్పారిస్ ఈ లాసియాంతా అని దానికి పేరు పెట్టాడు అనమాట. పేరు పెట్టాడు కానీ దీనికి సరైన వర్ణన ఇవ్వలేదు. తర్వాత ఇక్కడ డిసి అంటే ఎవరంటే డింకండోల్, ఓకేనమ్మా. డిసి అంటే డింకండోల్ అనే సైంటిస్ట్ దీనికి తరువాత సరైన వర్ణాన్ని ఇచ్చి ప్రచురించాడు అనమాట. కాబట్టి దీని ఇక్కడ ఏం రాశారు, కపారిస్ లాసియాంతా ఆర్బిఆర్ ఈఎక్స్ డిసి, ఓకేనా. అంటే మొదట పేరు పెట్టిన వ్యక్తి పక్కన ఈఎక్స్ రాసి తరువాత ఎవరైతే బాగా దీనికి వర్ణన ఇచ్చారో ఆ కర్త యొక్క పేరు కూడా దీనికి చివరిలో పెట్టవచ్చు అనమాట. అది దీనికి అర్థం. అమ్మ ఇక్కడ వరకు అర్థమైందా, కర్త పేరు సూచించడం వరకు? అర్థమైందరా? ఓకే. నెక్స్ట్ ఏంటంటే స్టేటస్ నోవస్. స్టేటస్ నోవస్ ఎడిటింగ్ పెట్టుకోండి, ఓకేనా. స్టేటస్ నోవ్ అంటే విల్ చూడండి, స్టేటస్ నోవ్ అంటే తర్వాత చెప్తాను వాళ్ళ సంగతి. అమ్మ ఎడిటింగ్ పెట్టుకున్నారా స్టేటస్ నోవస్ అని? ఎస్ మ్యామ్. ఓకే. ఓకే మా స్టేటస్ నోవస్ అంటే విల్ నోవ్ అనే ఆర్కిడ్ మొక్కమ్మ. విల్ నోవ్ అనే ఆర్కిడ్ మొక్కకు అంటే చూడండి సైంటిఫిక్ నేమ్ రాస్తున్నాను. చూడండి, కిప్రిపీడియం ప్యూబిసెన్స్.
ఓకేనమ్మా. కిప్రిపీడియం ప్యూబిసెన్స్ అనే పేరు పెట్టారు, కానీ దీనికి ఈ ఆర్కిడ్ మొక్కకి ఈ పేరు పెట్టారు, కానీ దీనికి ఇంతకు ముందు ఈ పేరు ఉండేది అనమాట, కోరెల్ అనేది. ఓకేనా. ఈ కిప్రిపీడియం ప్యూబిసెన్స్ అనే పేరుకి ఆర్కిడ్ మొక్కకి ఈ పేరు పెట్టారు, కానీ దీనికి పూర్వం కోరెల్ అనే దీనికి ఈ పేరు చెందింది అనమాట. ఈ రకంగా చెందిన తర్వాత అంటే దీనికి అర్థం ఏంటంటే జాతి స్థాయిని తగ్గించి రకముగా చేశారన్నమాట. దీన్ని జాతి స్థాయిని తగ్గించి దీనిని వెరైటీ అంటే ఒక కొత్త రకముగా చేశారనమాట. విల్డ్ కోరల్ అని రాశారనమాట. అందుకు దీన్ని ఏమని రాశారంటే విల్డ్ కోరల్ అని రాస్తారనమాట. అంటే స్టేటస్ నో అంటే అర్థం ఏంటంటే ఇది క్రొత్త స్థాయిని సూచిస్తుంది. ఓకేనమ్మా. స్టేటస్ నోవస్ అంటే క్రొత్త స్థాయిని సూచిస్తుంది అనమాట. అర్థమైందమ్మా. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ నోమెన్ నోవన్. ఓకేనా. నోమెన్ నోవెన్ అనగా అర్థం ఏంటంటే కొత్త పేరు అర్థం. ఓకేనా. కొత్త పేరు అని అర్థం. నోమెన్ నోవెన్ అనగా అర్థం ఏంటంటే కొత్త పేరు అని అర్థం అనమాట. ఓకేనా. కొత్త పేరు అని అర్థం. ఇప్పుడు ఎంబ్లికా ఆప్సినాలిస్ అనేది ఉందమ్మా. ఎంబ్లికా ఆప్సినాలిస్ అంటే ఉసిరి చెట్టు అనమాట. ఓకేనమ్మా. ఎంబ్లికా ఆప్సినాలిస్ అనేది ఉసిరి చెట్టుకి ఇచ్చిన కొత్త పేరు అన్నమాట. ఓకేనా. దీనిని ఇదివరకు ఏమని పిలిచేవారంటే పెల్లాంతస్ ఎంబ్లికా అనే పేరు వర్గీకరణ శాస్త్రాన్ని బట్టి మనకి ఇది ఇచ్చారనమాట. ఓకేనా. పూర్వం ఉన్న పేరేంటి పెల్లాంతస్ ఎంబ్లికా. ఓకేనా. రీసెంట్ గా ఇచ్చిన పేరేంటి ఎంబ్లికా అంటే కొత్త పేరు ఎంబ్లికా ఆప్సినాలిస్ అనే పేరు అనమాట ఇచ్చారనమాట. అంటే వర్గీకరణ శాస్త్రాన్ని బట్టి ఇది ఎంబ్లికా ప్రజాతికి చెందింది. ఓకేనమ్మా. వర్గీకరణ శాస్త్రాన్ని బట్టి ఇది ఎంబ్లికా అనేది ప్రజాతికి చెందింది అని భావించారనమాట. ఇంకా ఎంబ్లికా అనేది టాటోనిమ్ అంటే ఒకే పేరు ఉండటం వల్ల ఎంబ్లికా టాటోనిమ్ అంటే ఏంటి ఒకే దానికి ఒకే రకమైన రెండు పేర్లు అవటంచే దీని పేరును ఎంబ్లికా ఆప్సినాలిస్ గా సూచించబడింది. ఓకేనా. దీనికి ఎంబ్లికా అంటే టాటోనిమ్ అంటే ఏంటి ఒకే పేర్లు రెండిట్లకి ఒకే పేర్లు కలిగి ఉండటం. ఇలా రెండు పేర్లు ఒకదానికి కలిగి ఉండటం చేత దీనికి ఎంబ్లికా అంటే ఇంకో ఎంబ్లికా తీసి ఇక్కడ ఎంబ్లికా ఆప్సినాలిస్ గా సూచించబడింది. అంటే ఈ మార్పు వల్ల జాతి పేరు మార్పు చేయవలసి వచ్చింది అనమాట. ఓకేనా. ఈ మార్పు వల్ల జాతి పేరు అనేది మార్పు చేయవలసి వచ్చింది. ఓకేనా. ఇది నోమెన్ నోవెన్. నెక్స్ట్ ఏంటంటే మేడం 3 to 4 తెలుగు క్లాస్ ఉందండి. ఏంటమ్మా ఏ క్లాస్? 3 to 4 తెలుగు క్లాస్ అండి. ఓకే నేను వదిలేస్తాను. ఇంకా టైం ఎంత ఉంది? ఓకే ఇప్పుడు అయిపోయింది. లాస్ట్ వచ్చేస్తుంది ఆర్థోగ్రఫీ ఆఫ్. మేడం లింక్ పెట్టేశారమ్మా. మేడం ఓకే వెళ్ళిపోతారు ఒక్క నిమిషం. ఓకేనా. లాస్ట్ ఎంతకు వచ్చింది మాట్లాడు. ఆర్థోగ్రఫీ ఆఫ్ ప్లాంట్ నేమ్స్ అంటే ఒక పేరు యొక్క స్పెల్లింగ్ ను మార్చకుండా రాయాలి. ఆర్థోగ్రఫీ అంటే ఏంటంటే ప్లాంట్ నేమ్స్ ఉన్నాయి కదమ్మా, ఒక పేరు యొక్క స్పెల్లింగ్ మార్చకుండా రాయాలి. కానీ అచ్చు ముద్రణలో జరిగే తప్పును సరిచేయవచ్చు. అంటే ఇప్పుడు అచ్చు వేసినప్పుడు ఏదైనా బుక్ ను ముద్రించినప్పుడు అప్పుడు ఆ ముద్రణలో జరిగే అంటే ఏదైనా అక్షరం సరిగ్గా పడకపోతే కనుక ఆ తప్పుని సరిచేయచ్చు అన్నమాట. ఓకేనా. ఇప్పుడు క్లీరోడెండ్రన్ అనే పేరును క్లీరోడెండ్రమ్ గా మార్చడానికి కారణం ఏంటంటే పూర్వం ఈ ప్లాంట్ నేమ్ ఏంటంటే క్లీరోడెండ్రాన్. ఈ పేరును క్లీరోడెండ్రమ్ గా మార్చడానికి కారణం ఏంటంటే లినేయస్ అనే సైంటిస్టు 1750లో నుండి తాను రచించిన వాటిలో
ఇదే విధంగా క్లీరోడెండ్రన్ అనే రాయడం వల్ల, అంటే లినేయస్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే పూర్వం దీనిని క్లియోడెండ్రమ్ గా పూర్వం తను ప్రచురించిన బుక్ లో రాయడం వల్ల దీనిని క్లీరోడెండ్రన్ నుంచి క్లీరోడెండ్రమ్ గా మార్చారనమాట. నెక్స్ట్ నోమినా కన్జర్వాండా. సైడ్ హెడింగ్, నెక్స్ట్ సైడ్ హెడింగ్, లాస్ట్ అండ్ ఫైనల్ ఐసిబిఎన్ లో నోమినా కన్జర్వాండా అంటే కొన్ని పేర్లు నియమబద్ధంగా లేకపోయినా, నియమబద్ధంగా అంటే ఈ ఐసిబిఎన్ బద్ధంగా లేకపోయినప్పుడు ఎక్కువ వ్యాప్తిలో ఉండటం వల్ల వాటిని ఆమోదయోగ్యంగా ఉంచేశారనమాట. అంటే ఐసిబిఎన్ నియమావళి ప్రకారం కొన్ని మొక్కలకు పేర్లు పెట్టకపోయినా, అంటే అవి ఎక్కువ, అంటే పూర్వం నుంచి ఎక్కువ వ్యాప్తిలో ఉండటం వల్ల వాటిని అంటే ఐసిబిఎన్ ప్రకారం ఆమోదయోగ్యం చేసి వాటిని ఉంచేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కార్య అనే పేరు 1818 ఇవ్వబడింది. కానీ ఇంతకు ముందు 1817లో దీనిని హైకోరియా అని పేరు ఇచ్చారనమాట. అంటే పూర్వవర్తిత్వ సూత్రానికి అనుగుణంగా లేకపోయినా కార్య అనే పేరును ఆమోదించారనమాట. ఓకేనమ్మా, కార్య అనే పేరును అంటే పూర్వం నుంచి ఇది ఆమోదయోగ్యం ఉంది కాబట్టి మనకి ఈ కార్య అనే పేరును కూడా ఆమోదించారు. దీనిని నోమినా కన్జర్వాండా అంటారనమాట. ఓకేనమ్మా, ఇక్కడతో ఐసిబిఎన్ అనే టాపిక్ కంప్లీట్ అయిందమ్మా. ఐసిబిఎన్ అనే ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది ఉండదు. ఓకేనా, అందరికి అర్థమైందా? ఎస్ మ్యామ్, అర్థమైందండి. ఓకేనమ్మా, సరేనమ్మా, క్లాస్ కి వెళ్ళండి. ఇప్పుడు అందరూ ఎగ్జిట్ అయిపోండి అమ్మా, క్లాస్ కి జాయిన్ అవ్వండి.